తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ సిబ్బంది చేస్తున్న సమ్మె 4వ రోజుకు చేరుకుంది. మంచిర్యాల జిల్లాలోని నాస్పూరు సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు కోలాటమాడుతూ నిరసన వ్యక్తం చేశారు. తాము సమ్మెబాట పట్టడంతో మండల కేంద్రాల్లోని విద్యా వనరుల కేంద్రాలు తెరుచుకోలేదన్నారు. కస్తూర్బా విద్యాలయాల్లో బోధన నిలిచిపోయినట్లు తెలిపారు. భవితా సెంటర్లు కూడా మూసి ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ చీఫ్ హోదాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సర్వీస్ ని అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల్ని అమలు చేయడంలో జాప్యం కారణంగా సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. సమ్మెకు DTF నాయకులు మద్దతు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన హామీని సమాన పనికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే సాధిద్దాం ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. ఎస్ఎస్ఏ ఉద్యోగుల మేము 10-15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా సమగ్ర శిక్షలోనే ఉన్నారు. మా సంవత్సరం సమ్మె చేసినప్పుడు కూడా అప్పటి పీసీసీ చీఫ్ ప్రస్తుత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చి మాకు న్యాయం చేస్తాము, మీ న్యాయపరమైనటువంటి డిమాండ్స్ నెరవేరుస్తాము అని మాకు హామీ ఇచ్చారు. నెలకు సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి, అయినప్పటికీ కూడా మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. దానికి మేము డిసెంబర్ 6 నుంచి నిరవధికంగా నిరసనలు వ్యక్తం చేస్తూ మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ నెరవేర్చండి, మేము సమ్మెకి వెళ్తాము, మా సమ్మెకు వెళ్ళక ముందే మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తూ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి ప్రతిస్పందన రాలేదు సార్. ఇప్పుడు మేము ఈ నెల 10వ అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మేము 100% టీచింగ్ స్టాఫ్ అంతా కూడా సమ్మెలోకి దిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే మేము కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో రెసిడెన్షియల్ మోడ్లో నడుస్తున్నాయి. అలాంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ ని కూడా మేము త్వరలో 2 రోజుల్లో కూడా వాళ్ళని తీసుకొచ్చి మేము పూర్తిగా 100% సమ్మెలోకి దిగి ప్రభుత్వంతో పోరాటం చేస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. మాకు పే స్కేల్ రూపంలో చెల్లించండి. మా ఉద్యోగాలకు భద్రత లేదు. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఎప్పుడు ఊడిపోతాయో తెలియనటువంటి ఉద్యోగాలు మేము చేస్తున్నాము. మాకు నిరంతరం ఉద్యోగ పోరాటమే జరుగుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు మేము ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చుకొని మా యొక్క నిరంతర కృషిని విద్యాశాఖను ముందంజలో ఉంచడానికే ఇచ్చాము. కాబట్టి మాకు ఇప్పటికైనా మాకు పే స్కేలు ప్రకటించి వెంటనే జీవో రిలీజ్ చేయాలనేసి మేము సమగ్ర శిక్ష జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. గత 4 రోజులుగా నిరసనలో సమ్మెలో ఉన్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మద్దతు తెలపడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే ఘోరమైన వ్యవస్థ. అంటే దాంట్లో విద్యా వ్యవస్థలోకి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి అసలు పిల్లలకు ఏ విధమైన నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వాలకు ఏ ఉద్దేశం లేనప్పుడే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను విద్యా వ్యవస్థలోకి తీసుకొస్తుంది. కాబట్టి ఇట్లాంటి కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తానికి తీసేసి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది లేకుండా ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్ఏ ఉద్యోగులు వెంటనే వీళ్ళని రెగ్యులరైజ్ చేసి వీళ్లకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. వీళ్ళను కూడా ఉపాధ్యాయ ఉద్యోగుల్లాగానే చూస్తూ విద్యా వ్యవస్థలో వీళ్ళను ఒక ఉద్యోగ వర్గంగా భావిస్తూ వెంటనే వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.